పేరెంట్స్ లక్షల ఫీజు కట్టి బీటెక్ కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ వేలల్లో, లక్షల్లో ఫీజులు కట్టి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేపిచ్చి కోచింగ్ అంటారు. యాహ్! మరి జాబ్ గ్యారంటీ ఎంత వరకు ఉంటుంది వీళ్ళకి? సీ నేను ఒక మాట చెప్తాను. ఏమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ స్టూడెంట్‌ని నమ్మమనండి. హ్మ్. వాళ్ళ పిల్లలని నమ్మమనండి. జాబ్ గ్యారంటీ స్కీమ్స్‌ని కాదు. సో, ఎందుకని ఆ మాట అంటున్నాను అంటే, సో, జాబ్ గ్యారంటీ అనే మాట ఎలా వస్తది? ఎలా ఇస్తారు గ్యారంటీ? స్టూడెంట్ ఏంటో తెలీదు. హ్మ్. వాళ్ళ పెర్ఫార్మన్స్ ఏంటో తెలీదు. సో, మీరింత డబ్బులు కట్టండి నేను గ్యారంటీ ఇస్తా అనేస్తారు. సో, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ పెర్ఫార్మన్స్ తెలియకుండా గ్యారంటీ ఇస్తున్నారు అనంటేనే ఫ్రాడ్ అది ఫేక్. సో, అక్కడే అర్థమైపోతుంది హుహు. అదొక స్కామ్ అని. సో, నేనదే చెప్పేది. ఖచ్చితంగా ఫస్ట్ మీరు మీ స్టూడెంట్‌ని బిలీవ్ చేయండి. సో, ఒక 6 నెలలు వాళ్ళకి టైం ఇవ్వండి. సో, వాళ్ళు రెగ్యులర్‌గా ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి కోచింగ్ తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకోమనండి. ఆఫ్టర్ 6 మంత్స్ డెఫినిట్‌గా వాళ్ళలో వాళ్ళకే చేంజ్ కనపడుతుంది. మీరు మీ స్టూడెంట్స్‌ని విట్నెస్ చేస్తారు. అరే! వీడేంది ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత నేర్చుకున్నాడా సబ్జెక్ట్ అనే డిఫరెన్స్ మీకే తెలుస్తది. అంటే ఇన్నోమాటిక్స్‌లో మీరెట్లా స్టడీ చేస్తారు స్టూడెంట్‌ని మరి? సో, థట్ ఈస్ వాట్ మేమేంటంటే కంప్లీట్ స్క్రాచ్ నుంచి కన్సిడర్ చేస్తాం. సో, హ్మ్. స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా సరే మేము ఒక సీఎస్‌సి స్టూడెంట్ వచ్చాడు, వీళ్ళకి ఈ లెవెల్ నుంచి సబ్జెక్ట్ చెప్పాలి, లేకపోతే డిగ్రీ స్టూడెంట్ వచ్చాడు, ఈ లెవెల్ నుంచి చెప్పాలి అనేది ఏముండదు. సో, మేమందరిని ఈక్వల్‌గా ట్రీట్ చేస్తాం. ఓకే. వచ్చిన వాడుంటే వాడికి రివిజన్ అవుతది. రాని వాడుంటే కొత్త విషయం నేర్చుకుంటాడు. సింపుల్ కాన్సెప్ట్. సో, అందరికీ బేసిక్స్ నుంచే నేర్పిస్తాము. సో, ఓకే. కంపెనీ రిక్వైర్మెంట్ ఏముంటది, సో, వాళ్ళకు ఆన్‌బోర్డ్ అయిన తర్వాత వాళ్ళ జాబ్ ఏముంటది, ఆ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యేలాగా మేము ట్రైన్ చేస్తాం. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటది. సో, ఓకే. ఆ ట్రైనింగ్ నేను అదే అంటాను. సో, ఆ ట్రైనింగ్ వాళ్ళకి కంప్లీట్‌గా రావాలి. వాళ్ళు ఒక పర్సనాలిటీగా బిల్డ్ అవ్వాలి అనంటే డెఫినైట్‌లీ 6-7 మంత్స్ టైం పడతది. సో, రైట్. షార్ట్ కట్‌లో వచ్చేస్తదంటే డెఫినైట్‌లీ షార్ట్ కట్ ఈస్ నాట్ ఎ కీ ఫర్ సక్సెస్. సో, హుహు. అదైతే గ్యారంటీ. సో, మీరు షార్ట్ కట్‌లో ఎళ్లారు అంటే ఎంత తొందరగా పైకెళ్తే అంత తొందరగా కింద పడతారు. మరి కొంతమంది బయట స్టూడెంట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్న వాళ్ళు 3, 4 మంత్స్‌లో జాబ్ వచ్చేస్తుందని అంటారు. యెస్. 3, 4 మంత్స్‌లో గూడా ఒస్తది. కానీ దానికి గావాల్సిన స్కిల్ సెట్ డిఫరెంట్ ఉంటది. హ్మ్. సో, ఇప్పుడు 3, 4 మంత్స్‌లో ఆపర్చునిటీ క్రాక్ చేసే స్టూడెంట్స్ ఉంటారు. సో, వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ టెక్నికల్ రిలేటెడ్ స్టూడెంట్స్ అయ్యుండి, వాళ్ళకి ఆల్రెడీ కాలేజ్‌లో కొంత నాలెడ్జ్ ఉంది. సో, రిమైనింగ్ నాలెడ్జ్‌ని వాళ్ళు ఇక్కడ అప్ స్కిల్ చేసుకున్నారు. డెఫినైట్‌లీ దే విల్ బి ఏబుల్ టు గెట్ ఇన్ థాట్ వే. ఓకే. రైట్. థాంక్ యూ.